ఒక అతని మీద వేరే అతను తన మీద లేనిపోని అబాండాలు వేసేసి పెద్ద ముద్ర వేసేసి అందరికి ప్రచారం చేసేసి తన పరువు మొత్తం తీస్తాడు. అప్పుడు చాలా హర్ట్ అయినటువంటి అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన మీద కేసు వేస్తాడు. నన్ను ఇలా అబాండ పాలు చేశాడండి, నా పరువు తీసేసాడండి, నేను అసలు చనిపోదాం అనుకున్నాను, మా భార్య పిల్లల్ని చూసి మీకు అతని మీద రిపోర్ట్ ఇద్దామని వచ్చానండి అని చెప్పేసి అంటే అతను పిలిపిస్తారు. పిలిపించి జడ్జి అడుగుతుంటే అతను ఏం సమాధానం చెప్తారు తెలుసా? సార్ నేనేం తప్పు చేయలేదు సార్, జస్ట్ అతను కామెంట్ చేశాను అంతే అని చాలా సింపుల్ గా చెప్తాడు. అప్పుడు ఆ జడ్జి సరే ఇప్పుడైతే ఇంటికి వెళ్ళేసి నేను ఒక పని చెప్తాను చెయ్యి అంటాడు. సరే జడ్జి గారు అనంటే వెళ్లే ముందు అతనికి ఒక పెద్ద పేపర్ ఇస్తాడు. నువ్వు వెళ్ళేటప్పుడు నడి రోడ్లో నిలబడి ఆ పేపర్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఇలా విసిరేసి ఇంటికి వెళ్ళు అని అంటాడు. సరే చాలా సింపుల్ కదా అని చెప్పేసి అలా చించేసి ఇలా విసిరేసి ఇంటికి వెళ్తాడు. మళ్ళీ రేపు అతను కోర్టుకు వచ్చిన తర్వాత జడ్జి ఇలా అడుగుతాడు, నేను నీకు పేపర్ ఇచ్చాను కదా, ఆ పేపర్ చించేసావా అనంటే వేశాను సార్ అనంటే ఆ ముక్కలన్నీ ఏరుకొని రాపో అంటాడు. అది ఎలా సాధ్యపడుతుంది సార్, ఆ ముక్కలు ఎటేటో గాలికి ఎటు పడితే అటు వెళ్ళిపోయాయి, అన్నీ ఎలా దొరుకుతాయి అని అంటాడు. అప్పుడు ఆ జడ్జి గారు ఏం చెప్తారు తెలుసా? నువ్వు తూలినటువంటి మాటలు, నువ్వు వేసినటువంటి నిందలు కూడా ఎంతమంది దగ్గరకో చేరి ఉంటాయి, అవన్నీ మళ్ళీ తిరిగి తీసుకురాలేస్తామో మనం. అలాగే నోటి దురుసు ఉన్న వాళ్ళు కూడా మీరు అనేది ఒక్క మాటే, కానీ అది చాలా ప్రచారం అయ్యి యువతలో ఉన్న వాళ్ళకి చాలా ప్రమాదకరంగా మారిపోతుంది. కాబట్టి అనవసరంగా నోరు పారేసుకోకండి, అనవసరంగా అవతల వాళ్ళ మీద నిందలు వేయకండి, అనవసరంగా తెలిసి తెలియకుండా మీకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో అంతా ఊహించేసుకొని అవతల వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేయకండి. ఇలాంటి నోటు దురుసున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.